లోక్సభలో ఇవాళ మోడీ సర్కార్కు అగ్ని పరీక్ష ఎదుర్కానుంది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ల అమలు బిల్లుపై సాయంత్రం 4 గంటలకు సభలో ఓటింగ్ జరగనుంది. ప్రతిపక్షాలు ఈ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో సభలో అసలేం జరుగుతుందన్న ఆసక్తి నెలకొంది. 2029 నుంచి చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని మోడీ సర్కార్ కంకణం కట్టుకుంది. ఈ క్రమంలోనే జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేసి మహిళా రిజర్వేషన్లు అమలు చేసేందుకు కీలక బిల్లులు సభ ముందుంచింది. ఈ బిల్లులపై ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు చర్చ జరగనుంది. అనంతరం ఓటింగ్ నిర్వహించనున్నారు. అయితే ఈ బిల్లుల్లో ఒకటి రాజ్యాంగ సవరణకు సంబంధించినది కావడం మోడీ సర్కారుకు పెద్ద సవాలుగా మారింది. ఇదిలా ఉంటే 3 బిల్లులకు సంబంధించి ఒకే ఓటింగ్ నిర్వహించి గండం నుంచి గట్టెక్కాలన్నది మోడీ సర్కారు ప్లాన్ గా తెలుస్తుంది. ఇలా చేస్తే విపక్షాలు బిల్లులకు వ్యతిరేకంగా ఓటు వేస్తే మహిళా రిజర్వేషన్లు అమలును సైతం ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయన్న నిందను ఆ పార్టీలపై వేసి ఇరకాటంలో నెట్టొచ్చని భావిస్తున్నట్లు సమాచారం. అయితే విపక్షాలు మాత్రం ప్రతి బిల్లుపై ప్రత్యేకంగా డివిజన్ అడిగే అవకాశం ఉంది. ఒక్కో బిల్లుపై వేర్వేరుగా ఓటింగ్ జరిగితే మాత్రం మోడీ సర్కారుకు పెద్ద సవాలే ఎదుర్కానుంది. ప్రస్తుతం లోక్సభలో 540 మంది సభ్యులు ఉన్నారు. వారంతా సభకు హాజరైతే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదానికి 360 మంది ఎంపీల మద్దతు కావాలి. ప్రస్తుతం సభలో ఎన్డీఏకు 292 మంది సభ్యులు సపోర్ట్ మాత్రమే ఉంది. ఈ లెక్కన బిల్లు గట్టెక్కాలంటే మరో 68 మంది మద్దతు అవసరం. అటు కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష కూటమి బలం 233. వీరు కాకుండా స్వతంత్రులు, తటస్థ పార్టీలకు చెందిన వారితో కలిపి మరో 15 మంది ఎంపీలున్నారు. ఒకవేళ వీరు బిల్లుకు మద్దతిచ్చినా బిల్ పాస్ అయ్యేందుకు ఇంకా 53 మంది మద్దతు కావాలి. విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చినా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తే 3/2 మెజారిటీ సాధించడం అసాధ్యం. ఈ లెక్కను చూస్తే ప్రతిపక్షాల మద్దతు లేకుండా ఈ బిల్లులు చట్టంగా మారవు. విపక్ష సభ్యుల్లో కొందరు మనసు మార్చుకుని బిల్లుకు మద్దతిచ్చినా, ప్రతిపక్ష ఎంపీలు క్రాస్ ఓటింగ్ చేసినా, అపోజిషన్ ఎంపీలు ఓటింగ్ కు దూరంగా ఉన్నా బిల్లు పాస్ అయ్యే అవకాశం ఉంది. అలా జరిగితే ఓటింగ్ సమయంలో సభలో ఉన్న సభ్యుల్లో 3/2 మంది మద్దతే అవసరమవుతుంది. దీంతో మ్యాజిక్ ఫిగర్ తగ్గి అధికార పక్షానికి మార్గం సుగమవుతుంది. అయితే బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు తమ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేశాయి. దీంతో ఆయా పార్టీల ఎంపీలంతా సభకు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఓటింగ్ గండం నుంచి మోడీ సర్కారు ఎలా గట్టెక్కుతుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ముప్పై 34 కానీ రిజర్వేషన్ అనేది మనం ఇచ్చుకునేటువంటి అవకాశం ఉండదు. కనుక మహిళలకి త్వరగా రిజర్వేషన్ ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతోటి 2011 సెన్సస్ని బేస్ లైన్ ఆధారంగా తీసుకుని వారు చేయటం జరుగుతుంది. కనుక ఈ నేపథ్యంలో ఇందాక నేను చెప్పినట్లుగా కేవలం ఒక టెక్నికల్ మెలిక పెట్టినట్లయితే అది మళ్ళీ బిల్లు వెనక్కిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అందులోనూ 2011 సెన్సస్ ఎందుకు తీసుకున్నారంటే ఇప్పుడు 2034 2026 సెన్సస్ కనుక తీసుకునేటట్లయితే నార్త్లో ఎక్కువగా పాపులేషన్ పెరిగి సౌత్లో పాపులేషన్ తగ్గినటువంటి సందర్భంలో ఖచ్చితంగా అది మనకి అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కనుక లీస్ట్ డిస్రప్టివ్గా ఉంటుంది కాబట్టి 2011ని ఆధారం చేసుకోవడం జరిగింది. కనుక ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు ఆలోచించి నిజంగా వాళ్ళు కనుక మరి సోనియా గాంధీ గారు స్వయంగా చెప్పారు, మీరు త్వరగా 23లో ఈ బిల్లు ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో డీలిమిటేషన్ జరిగినా జరగకపోయినా, సెన్సస్ జరిగినా జరగకపోయినా మీరు వెంటనే బిల్ని ఆమోదించి మీరు దాన్ని చట్టంగా తీసుకురండి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఈవెన్ మహిళా రిజర్వేషన్కి కూడా అపోజిషన్ వాళ్ళు దే ఆర్ అపోజింగ్.
మరి మహిళలు ముందుండాలి, మహిళా సాధికారికత గురించి మాట్లాడే వాళ్ళు ఈరోజు మహిళా బిల్లుకు కూడా వ్యతిరేకం మేము అని అంటున్నారు అంటే మరి ఏం చెప్పాలి వీళ్ళు? ఈ కాంగ్రెస్ వాళ్ళు మేమే చేశాము అని అంటారు, కానీ అసలు బిల్లు ఎప్పుడు పాస్ అయింది, ఎవరి వల్ల పాస్ అయింది మనం అందరం గమనిస్తున్నాము. వాళ్ళు ఎలా చేస్తున్నారు, ప్రతి చిన్న దానికి వాళ్ళకు బేసికలీ మన వైసీపీ రాష్ట్రంలో వైసీపీ ఎలాగో ఇక్కడ దేశంలో మన రాహుల్ గాంధీ కాంగ్రెస్ అలానే ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ఏం చెయ్యాలా, ఏం మాట్లాడాలా అనేది కాదు. డీలిమిటేషన్ వస్తే ఇంకా మనకే అడ్వాంటేజ్ అనేది వాళ్ళకు అర్థం కావట్లేదు. ఇది తర్వాత వాళ్ళే గమనించుకొని వాళ్ళే రియలైజ్ అవుతారు. ఈవెన్ మహిళా బిల్లు, మహిళా రిజర్వేషన్కి కూడా అపోజిషన్ వాళ్ళు దే ఆర్ అపోజింగ్. మరి మహిళలు ముందుండాలి, మహిళా సాధిక రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారా? శివ, చెప్పండి, మరి కాసేపట్లో కూడా ఈ బిల్లులపై అయితే చర్చ ప్రారంభం కాబోతుంది. ఏంటి సిచ్యువేషన్ అక్కడ ఎలా ఉంది? సో ఎవరు సపోర్ట్ ఉండే అవకాశం ఉందనుకోవచ్చు? తాజా పరిస్థితి ఏంటి? రైట్ అఖిల, ఈరోజు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు రెండో రోజు మరి కాసేపట్లోనే 11 గంటలకు ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఈ సమావేశంలో ఈ మహిళా రిజర్వేషన్ సంబంధించిన బిల్లు, డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్విభజన 2026 బిల్లు, 3 బిల్లులను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈ బిల్లు ఆమోదం పొందకపోతే ఈ 3 బిల్లులకు సంబంధించి కానీ 543 స్థానాలు ఎదుగుతున్నాయి. దాంట్లోనే ఈ బిల్లును ఇంప్లిమెంట్ చేసేలాగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ప్రజెంట్ ఉన్న 543 స్థానాల్లో ఇటు అధికార ఎన్డీఏ కూటమికి 292 స్థానాలు, దాదాపు మిత్రపక్షాలతో కలిపి 300 స్థానాలు పైగా ఉన్నాయి. కానీ ఈ బిల్ అనేది పాస్ కావాలంటే ఇంకా మద్దతు అనేది కూడగట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ 543 స్థానాల్లోనే మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి అనేది కూడా 33% అనేది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఒక యోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మొదట అనుకున్న దాని ప్రకారం ఈ డీలిమిటేషన్ సంబంధించిన బిల్లు ఇవన్నీ కూడా కలిపి ఓటింగ్ నిర్వహించాలని కూడా కేంద్ర ప్రభుత్వం భావించింది. మహిళా రిజర్వేషన్ బిల్లు 131కు కాంగ్రెస్ సహా విపక్షాలు సహకరించకపోతే కనుక తాజా ఫార్ములను ఇంప్లిమెంట్ చేయాలనేది ఒక ప్రధానంగా భావిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా లోక్సభలో 3 బిల్లులు కనుక ఆమోదం పొందుతాయా లేదా అనే ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో తాము మహిళా రిజర్వేషన్ అమలుకు కట్టుబడి ఉన్నామని చెప్పేందుకు నోటిఫికేషన్ తీసుకొచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా ప్రధానంగా ఇప్పుడు ఏదైతే రిజర్వేషన్ అంశానికి సంబంధించి కొత్త ఫార్ములా ఏదైతే తెర మీద తీసుకొస్తున్నారో ఆ కొత్త ఫార్ములా ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతుందనేది కూడా చూడాల్సి ఉంది. పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందకపోతే కనుక తాజా ఫార్ములాను ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా ప్రధానంగా భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అందుకనే మహిళల బిల్లు అనేది 33% రిజర్వేషన్ అమలుపై కేంద్ర న్యాయశాఖ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. న్యాయ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం ప్రస్తుతం 543 సీట్లకే ఈ 33% రిజర్వేషన్ అనేది కూడా అమలు కాబోతుంది. అయితే ప్రధానంగా ఈ 543 స్థానాల్లోనే కనుక ఈ మహిళా రిజర్వేషన్ను అమలు చేయాలంటే ఇంకా సంఖ్యాబలం అనేది మద్దతు అనేది కూడగట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఏం జరగబోతుంది అంటే ఇప్పటి వరకు ఉన్న దాని ప్రకారం కనుక డీలిమిటేషన్ అనేది జరిగిన తర్వాత దీనికి సంబంధించి మహిళా రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ దీనికి సంబంధించి ఈరోజు ఈ 543 స్థానాలకే మహిళా రిజర్వేషన్ బిల్లు సంబంధించిన రిజర్వేషన్ కల్పిస్తామనేది ఒక మరో ఫార్ములాను చేంజ్ చేసిన నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంది. ఇక మరి కాసేపట్లోనే ఈ పార్లమెంటు లోక్సభ సమావేశాలు అనేది రెండవ రోజు ప్రారంభం కాబోతున్నాయి. అంటే ప్రస్తుతం ఉన్న ఏదైతే లోక్సభ సీట్లు ఎదుగుతున్నాయి 543 మహిళా రిజర్వేషన్ బిల్ అనేది సీట్లకి అమలు చేసేలా కూడా ఒక కేంద్రం ఆలోచన చేస్తూ ఉంది. అయితే ఇప్పటికే ఈ డీలిమిటేషన్కి వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ముందు మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి చర్చ చేపట్టి 3 బిల్లులను కలిపి ఆమోదింపజేసుకోవాలనేది కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దానిలో భాగంగా
ఏం జరగబోతుంది అంటే దీనికి వ్యతిరేకత వ్యక్తపరిస్తే మాత్రం వ్యతిరేకత వ్యక్తమైతే బిల్లు ఆమోదం పొందకపోతే తదుపరి ఫార్ములా అనేది కూడా ఈ 543 స్థానాల్లోనే రిజర్వేషన్ కల్పించాలని ఏదైతే విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి దానికి అనుగుణంగానే ఈ 543 స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్ అనేది మహిళా రిజర్వేషన్ అనేది 33% అయితే శివ ప్రధానంగా చూసుకున్నట్టయితే మహిళా రిజర్వేషన్ ఒక సెంటిమెంట్ గా కూడా అందరికీ వినిపిస్తుంది ఎన్డీఏ అయితే ఇప్పుడు. సో దాని ప్రభావం ఎంతవరకు ఉండవచ్చు అనుకోవచ్చు, ఎందుకంటే మహిళా రిజర్వేషన్ గురించి అందరూ పోరాడుతున్నారు. సో దాన్నే ప్రధానంగా ఇప్పుడు మిగతా 2 బిల్లులతో కూడా కలిపేస్తుంది. మరి ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అనుకోవచ్చా? రైట్, ప్రధానంగా విపక్ష పార్టీలు అయితే బిల్లులను విడివిడిగా చూడాలనేది విపక్ష పార్టీలు చెప్తూ ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం మేము మహిళా రిజర్వేషన్కు కట్టుబడి ఉన్నామని నిరూపించుకునేందుకు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. దానిలో భాగంగా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా ఈ డీలిమిటేషన్ కానీ నియోజకవర్గాల పునర్విభజన చట్టం 2026 కానీ వీటి మూడింటిని కూడా ఒకే తాటి కింద తీసుకొచ్చి దీన్ని అమలు చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే ఇప్పుడు ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అంటే రాత్రి 1 గంట వరకు కూడా ఈ లోక్సభలో చర్చ అనేది కొనసాగుతుంది. ఈరోజు మరి కాసేపట్లోనే చర్చ అనేది కొనసాగనుంది. మధ్యాహ్నం కల్లా చర్చ ముగిసిన తర్వాత ఓటింగ్ అనేది జరగబోతుంది. ఆ ఓటింగ్లో కనుక బిల్లు ఆమోదం పొందకపోతే ఫర్దర్గా దీనికి సంబంధించి నూతన ఫార్ములా అనేది తీసుకొచ్చే అవకాశం కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ న్యాయశాఖ వర్గాల నుంచి అయితే ప్రధానంగా ఇదే సమాచారం అయితే అందుతుంది. ఈ 543 స్థానాల్లోనే దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని ప్రధానంగా భావిస్తున్నారు. సార్, ఈరోజు లోక్సభలో ఉమెన్ రిజర్వేషన్ బిల్ అనేది ప్రధానంగా దానికి సంబంధించి చర్చ కొనసాగుతుంది. కనుక ఇప్పుడైతే డీలిమిటేషన్ వ్యతిరేకిస్తున్నామంటున్నారు. కానీ 3 బిల్లులు కలిపి ఓటింగ్ నిర్వహించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ 543 స్థానాల్లోనే 33% రిజర్వేషన్ కల్పించే అవకాశం ఉందా? మొట్టమొదటిగా ఏంటంటే మనకి మహిళా రిజర్వేషన్ అనేది చాలా ముఖ్యమైన అంశం. అది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. ఎస్. ఆ తర్వాత రెండోది సంఖ్య అనేది లోక్సభలో పెరగాల వద్దా, ఎంత పెరగాలనేది రెండవ అంశం అది. సో మీకు తెలుసు, మన తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి మన ఎన్టీ రామారావు గారు ప్రతిసారి మహిళల కోసం పోరాడుతూ వచ్చారు. ఆస్తులలో కూడా మహిళలకి సమానంగా హక్కు ఉండాలని ఆ రోజే 1980sలోనే పోరాడారు మన తెలుగుదేశం పార్టీ స్థాపికులు, స్వర్గీయులు, పెద్దలు, పూజ్యులు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత కూడా మనం అడుగడుగున ప్రతిసారి చూస్తూనే ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ప్రతిసారి మహిళలకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా హోమ్ మినిస్టర్ గారు కూడా ఒక మహిళ, ఒక స్త్రీ. ఆ విధంగా మనం చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీలో కానివ్వండి, మళ్ళీ బీజేపీలో కూడా, ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఒక మహిళ. సో ఎక్కడ మనం ఎటువంటి ఆలోచనలు పోవద్దు, సంకోచించే అవసరమే లేదు. డెఫినెట్గా ఎన్డీఏ సర్కారు, ఎన్డీఏ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము మహిళల సంక్షేమం కోసము, మహిళల ఇంపార్టెన్స్ కోసం, మహిళల రిప్రజెంటేషన్ కోసము ఖచ్చితంగా పోరాడుతూనే ఉన్నారు. 2023లో కూడా యాక్ట్ పాస్ చేశారు. దానికి కూడా అమలు డేట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఏ రోజు నుంచి అది అమల్లోకి వస్తుంది కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే చిత్తశుద్ధి చూపిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఏవి పార్లమెంట్లో డిస్కషన్స్ జరుగుతాయో దాని మీద ఏ పార్టీ ఎలాగా స్పందిస్తుందో, ఏ పార్టీ మహిళల రిజర్వేషన్ కోసం స్పందిస్తుందో, పాజిటివ్గా ఉందో స్పందిస్తుందో లేదని ఈరోజు తెలిసిపోతుంది. తెలిసిపోయినప్పుడు మనకి మహిళల కోసం గట్టిగా నుంచునే వాళ్ళు ఏ పార్టీ అనేది మనకు తెలుస్తుంది. అంటే విపక్ష పార్టీలు కూడా ప్రధాని చెప్తున్నారు, మహిళా రిజర్వేషన్కు మేము వ్యతిరేకం కాదు, డీలిమిటేషన్కి మాత్రం మేము వ్యతిరేకం, దాని ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుంది అనేది విపక్ష పార్టీలు చెప్తున్నాయి. అంటే దాన్ని దృష్టిలో ఉంచుకుని బిల్లు వీగిపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ 543 స్థానాల్లో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది అనుకోవడం. ఈ బిల్లు పాస్ అవుతుంది, ఖచ్చితంగా పాస్ అవుతుంది. ఎందుకంటే ఎవరైతే ఈ బిల్లుని అపోజ్ చేస్తారో వాళ్ళు మహిళల రిజర్వేషన్ని అపోజ్ చేసినట్టే కనిపిస్తుంది. అందుకే వాళ్ళు కూడా ఆలోచన చేసి, లేదు మహిళల రిజర్వేషన్కి అందరం గట్టిగా నుంచోవాలి కాబట్టి వాళ్ళు కూడా ఎన్డీఏ సర్కార్తో, ఎన్డీఏ పార్టీస్తోని సుముఖం చూపించి వాళ్ళు కూడా పాస్ చేస్తారని నాకు అలా అనిపిస్తుంది. ప్రభుత్వం మీరు ప్యానల్ స్పీకర్గా ఉన్నారు లోక్సభ నుంచి, అయితే ప్రధానంగా ఏం జరగబోతుంది అంటారు? మొత్తంగా చూసుకుంటే అంటే ఈ సంఖ్యాబలాన్ని బట్టి కానీ ఇప్పుడు లోక్సభలో సంఖ్యాబలం తక్కువ ఉంది కాబట్టి ఇతర పార్టీలతో మాట్లాడారా? అది పార్టీలో ఉన్న లీడర్స్ మాట్లాడుతూ ఉంటారు. నేను ప్యానల్ స్పీకర్ కాబట్టి చూస్తూ ఉంటాను.
మొత్తంగా చూసుకుంటే ఈ డీలిమిటేషన్ సంబంధించిన అంటే ముందు మహిళా రిజర్వేషన్ బిల్లును ముందుకు తీసుకొచ్చి డీలిమిటేషన్ అలాగే నియోజకవర్గాల పునరుద్ధరణ చట్టాన్ని అమలు చేయాలనేది కూడా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దీన్ని అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడున్న 543 స్థానాలు ఒకవేళ డీలిమిటేషన్ ప్రకారం కనుక చూసుకోవాలంటే ఈ డీలిమిటేషన్ కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 2027 వరకు కూడా డీలిమిటేషన్ సంబంధించిన సాధ్యసాధ్యాలను పరిశీలించిన తర్వాత నివేదిక సమర్పిస్తారు. 2029లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. కానీ దానికన్నా ముందే 543 స్థానాలని అంటే 543 స్థానాల్లోనే దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం